మన్నే మిన్నరు మిన్ను మన్నున గుణమ్మా మన్నే మిన్నగు మిన్ను మన్నున గుణమ్మా నీ కృపాలేశమే దన్నం సుమ్మదినమ్ము నాకునిక నీ కృపాలేశమే దన్నం సుమ్మదినమ్ము నాకునిక ఆ దైవంబు నీ రూపమే ఆ దైవంబు నీ రూపమే. ఈవేళ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని గురించి ఒక ప్రార్థన చేసుకొని తర్వాత ఆయన ఈ మహాభారత యుద్ధానికి మహాభారత కథకి సారథ్యం వహించాడు. ఆ కథలో యక్ష ప్రశ్నలో మనం ప్రవేశం చేద్దాం. ఆకు మీది శిశువు వీడు అలవి కాని శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు 14 భువనాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు 14 భువనాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు మర్నియాకు శిశువు వీడు కర్రి వెల్పు శిశువు మర్నియాకు శిశువు వీడు కర్రి వెల్పు శిశువు వెర్రి వారిగా తోచు విజ్ఞానులకునైనా వెర్రి పుట్టు శిశువు వీడు వింతలీను శిశువు వెర్రి వారిగా తోచు విజ్ఞానులకునైనా వెర్రి పుట్టు శిశువు వీడు వింతలీను శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు 14 భువనాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు పాలకడని శిశువు వీడు పాలు లేని శిశువు పాలు లేని శిశువు వీడు పాల కడలి శిశువు అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు వీడు ఆరితేరు శిశువు అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు వీడు ఆరితేరు శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు 14 భువనాలు బొజ్జాలు బలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అన్న పాట మా అమ్మనోట చిన్నప్పటి నుంచి విని విని ఆ చివరి భావం ఆయన పాదం ఒక అరవిందంట ఆయన చెయ్యి ఒక అరవిందంట ఆ నోరు ఒక అరవిందంట అనేసరికి అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు వీడు ఆరితేరు శిశువు అనే పాఠం ఎప్పుడో తోచి 40 ఏళ్ల వయసు వచ్చాక మిగిలిన పాఠంతా కడదామని కట్టిన పాటికి ఆరితేరినటువంటి శిశువు ఆకు మీద శిశువు మనల్ని కాపాడుతాడని ప్రార్థన చేస్తూ మనం కథాభాగంలోకి ప్రవేశిద్దాం. ధర్మరాజు 4 తమ్ముళ్ల మృత శరీరాలు ఎదురుగా పెట్టుకుని జవాబులిస్తున్నాడు. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూపసభంతరాళమున పుష్కలవ అచ్యుతురత్వము ఆజి బాధాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. భక్తుల సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం. ఈవేళ నాయకత్వ లక్షణాలని లీడర్షిప్ క్వాలిటీస్ దానికోసం 3 నెలలు శిక్షణ 3000 భక్షణ మేము నేర్పుతాం 15 ఏళ్ళు మళ్ళీ డిగ్రీ చదివాక ఇంజనీరింగ్ చదివాక మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ 6 మాటల్లో చెప్పాడు ఏనుగు లక్ష్మణకై. ఈ పద్యం గుర్తుపెట్టుకుంటే ప్రతివాడు లీడరే. ఆపదలందు ధైర్య గుణం
ఆపద వస్తే తట్టుకో, ధైర్యంగా ఉండు. ఆపద రాదని అనుకోవద్దు, ఆపదలు రావద్దని దేవుడికి దండం పెట్టద్దు. అది దేవుడు కూడా సంతోషించే విషయం కాదు. నాకే వచ్చే ఆపదలు నీకు రాకపోవడం ఏమిట్రా అన్నాడు. లక్ష్మీనారాయణులే ఉదాహరణ, వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఎవరి సన్నిధిలో ఉండి మాట్లాడుకుంటున్నామో వాళ్లే ఉదాహరణ. నారాయణుడికి వచ్చిన ఆపద ఏమిటో తెలుసా? ముగ్గురు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకుందామని భృగు మహర్షి వచ్చినా సరే నిలబడినా సరే పట్టించుకోని విష్ణుమూర్తి మీద లక్ష్మీదేవి మీద కోపం వచ్చి ఆయన గుండెల మీద తన్నాడు. ఆపద కాదండి. ఎవడో ఒక ఋషి వచ్చి గుండె మీద తన్నాడు. ఆయన తట్టుకున్నాడు ధైర్యంగా, లక్ష్మీదేవి తట్టుకోలేకపోయాడు. పైగాడు వెంటనే దూరంగా వెళ్ళి గొడవ ఏమిటంటే నేను ఉన్న చోట తన్నాడు, నువ్వేం అనలేదు అంటే మోకాల మీద తంతే బాధ లేదనమాట. కొన్ని మాటలు పరిశీలిస్తే అలాగే ఉంటాయి. మరి ఆవిడకి బాధ ఏమిటంటే తన్నాడని కాదు, నేను ఉన్న చోట తన్నాడు, ఇక్కడ తన్నట్టే. అంటే ఒకడు తన్నే ముందు విష్ణుమూర్తిని అడుగుంటే మా ఆవిడ ఉన్న చోట తప్ప మీరున్న చోట తన్నవాయి అని చెప్పేవాడు. అదే మనం గమనించాలండి. దేవతలు మనకంటే ఉన్నతులు కానీ ఉత్తములు కాదు. దేవతలు కూడా కోతులో పడతారు, పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి ఇక్కడ అహంకారానికి లోనైంది. స్వయంగా నేను లక్ష్మిని ఫలానాయన భార్యని నన్ను దన్నాడు అని ఆ స్థితికి లోనైంది. విష్ణుమూర్తికి ఆ స్థితి లేదు. అంటే ఆవిడ దైవత్వాన్ని కాదని జీవత్వంలోకి వచ్చింది, ఆయన దైవత్వంలో ఉన్నాడు. అదే తేడా. అందుకని నేనున్న చూడొద్దన్నాడు. అయినా నువ్వు పట్టించుకోలేదు, నువ్వేం భర్తవి అని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయే ముందు ఆవిడలా నేనున్న చూడొద్దన్నాడు, నువ్వు పట్టించుకోలేదంటే ఆయన ఏమన్నాడో తెలుసమ్మా? తరుగొండ వెంగమాంబ మహాకవిత్రి వెంకటాచల మహత్యంలో రాస్తుంది. విష్ణుమూర్తి అన్నట్ట, ఏమిటి లక్ష్మి ప్రాకృత జీవుల్లా మాట్లాడుతున్నావు? ఏదో బస్టాండ్లో దెబ్బలాడుకునే భార్యాభర్తల్లా ఉంది మన పరిస్థితి. ఏమిటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? ఎవరా భృగు మహర్షి? తన్నాడు తన్నినవాడు ఎవరు? 14 భువనాలు నా లోపల ఉన్నాయని మీరు అందరూ అంటున్నారే. దేవతలు స్తోత్రం చేస్తుంటే నువ్వు కూడా సంతోషించేవే, మా ఆయన కడుపులో 14 భువనాలు ఉన్నాయంటూను. మరి 14 లోకాలు నా లోపలే ఉన్నప్పుడు ఈ తన్నిన భృగు మహర్షి అందులో వాడు కాదా? కడుపులో ఉన్న బిడ్డ, కడుపు లోపలి బిడ్డ కాలదన్నటంచు తల్లి తిరిగి వాని తన్నగలదే. ఇది విష్ణుమూర్తి యొక్క మాట. ఇది లక్ష్మీనారాయణ స్వరూపం. ఇది అపూర్వ మానవత్వం. దేవుడంటే మహిమ కాదండి, దేవుడంటే మానవత్వం. దేవుడి నుంచి మనం కోరాల్సిన మహిమలు మాయలు కాదమ్మా. మనం గుళ్ళోకి రాగానే ఏదో అద్భుతం జరగాలి, గుళ్ళోకి ఇంటికి వెళ్ళగానే ఏదో అద్భుతం జరగాలంటే ఏమీ జరగకపోతే చివరికి దేవుడి మీద నమ్మకం పోయి మతం మారిపోతాం. ఈ మహిమలు మాయలు నమ్మితే ఇలాగే ఉంటుంది. మానవత్వాన్ని నమ్మాలి. లక్ష్మీనారాయణమూర్తి అపూర్వ మానవతావాది. అందుకే ఎవడో వచ్చి గుండెల మీద తనితే మీరేమంటున్నారు? మీరందరూ 14 భువనాలు నాలో ఉన్నాయని అంటున్నారు కదా. ఈ భృగు మహర్షి అందులో వాడు కదా. మరి ఈయన తన్నితే నేను తిరిగి తన్నితే ఏమిటి? కడుపులో బిడ్డ ఉంటాడు తల్లికి, 7వ నెలలో 8వ నెలలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఓ తన్నినట్టు అనిపిస్తే ఏమిటో పాపం ఇబ్బంది పడుతున్నాడు, ఎవడో అంటున్నాడు పిచ్చుకుంక అని ఓసారి ఎలా అనుకుని కాస్త ఇటు పక్కకి తిరిగి పడుకుని అటు పక్కకి తిరిగి పడుకునే వాడికి అనుకూలంగా ఉండాలని చూస్తే అన్నర్థం చెప్పాను లేదా అని వెంటనే పుడుతుందా అండి? పుడితే ఆవిడికి నష్టం కాదా? కడుపు లోపల బిడ్డ కాలదన్నటంచు తల్లి తిరిగి వాని తన్నగలది అని. నేను తల్లినని మీరే అంటున్నారు. తల్లి ఎవడన్నా బిడ్డ తంతే మళ్ళీ తంతుందా? కడుపు లోపల బిడ్డ కదా, ఆయన నా కడుపులో వాడే కదా. అంచేత నేను అలాంటి పని చేయను. అయినా కోపగించి లక్ష్మీదేవి వెళ్ళింది, కొల్లాపురం వెళ్ళింది. తర్వాత మళ్ళీ వెతుక్కుంటూ ఆయన వస్తాడు భర్తృధర్మంగా. సరే, వెంకటేశ్వర స్వామి అవతారం మనం తెలుసుకున్నది. దేవతల నుంచి ఆ అపూర్వ మానవత్వాన్ని నేర్చుకోవాలి. అది ఆపదలందు ధైర్య గుణం. అంచిత సంపదలందు తాల్విజన్. నాయకత్వం అంటే సంపదలు కలిగి ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ధర్మరాజే ఉదాహరణ. ఇంద్రప్రస్థం రాజధానిగా చేసుకుని మహారాజసూయాన్ని చేసినప్పుడు కూడా అందరికీ తగిన బాధ్యతలు అప్పగించి గౌరవించాడు తప్ప ఎవరిని అవమానించలేదు. అవమానించే లక్షణం దుర్యోధనుడిది, ధర్మరాజుగా. భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము. సభల్లో మాట్లాడవలసి వస్తే యువతరం ముఖ్యంగా నేర్చుకోవాలి. తెలుగు మాధ్యమమా ఇంగ్లీష్ మాధ్యమమా ఏదైనా పర్వాలా, గడగడగడ మాట్లాడగలగ. తడువుకుంటూ తట్టుకుంటూ తారుకుంటూ డెట్టెట్టే బెప్పెప్పే అంటూ 4 కాగితాలు దగ్గర పెట్టుకుని అందులో ఒకటి గాలికి ఎగిరిపోయి మనకు అప్పుడు ఏం చేయాలో తెలియక ఈ బాధపడితే ఏమవుతుంది? ఇంగ్లీష్ మీడియం మొదలెట్టాక అలాగే ఇంగ్లీషు రాలేదు, వచ్చిన తెలుగు పోయింది. దీన్ని ఉభయ భ్రష్టత్వం, ఉపర సన్యాసం అంటారు. 2 పోయి. అటు అది రాలేదు, ఇది ఎలాగో రాలేదు, అది పోయి.
అందుకని ఏ భాష అయినా ముందు మనం నేర్చుకున్న దాంట్లో ఆరోగ్యంగా మాట్లాడాలి. పుస్తకాలు పెట్టుకుని కాగితాలు పెట్టుకుని టీవీ యాంకర్ లాగా టెలిప్రింటర్ అని ఎదురుగా పడుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. అది వాళ్ళ మొహాలు మనం చూడలేకపోతున్నాం. ఇది ఉండకూడదు. అది పుష్కల వాక్చతురత్వం. ఆ వాక్పటిమ ఎవరికి ఉంటుందో వారికి ఉద్యోగం తొందరగా వస్తుంది. ఆది మహాపటు శక్తి, యుద్ధంలో మంచి అవసరమైతే దేశం కోసం పోరాడగలిగిన శక్తి కావాలి. ఇవాళ మళ్ళీ వ్యవసాయం, సైనిక రంగం రెండూ కనుక వృద్ధి చెందకపోతే దేశానికి చాలా ప్రమాదకరమైన పరిశ్రమ. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించే దశలో ఉన్నాడు. నిన్నటి రెత్తులు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. వాడు అప్పుడే బ్రహ్మాండమైన 250 కిలోమీటర్ల రైలు మార్గం వేసేశారు. సిక్కిం మీదుగా, టిబెట్ మీదుగా సిక్కింకి వేసేశాడు. అరుణాచల్ ప్రదేశ్ వరకు వేసేశాడు. అందుకే మీరు గమనించండి, 2 నెలల్లోనే నరేంద్ర మోడీ ఇప్పటికి 2-3 సార్లు ఆ సరిహద్దులకు వెళ్ళొచ్చాడు. అక్కడ సైనికులకి మద్దతు తెలియజేయడం కోసం. లేకపోతే వాళ్ళు బలహీన పడతారు, మనకేం లేని ఊరుకుంటారు. ఎవడు మటుకు వాడు ఊరుకుంటే దేశం ఏమైందో చూస్తున్నాగా 10 ఏళ్లుగా. అందుకని అలా ఊరుకోకూడదు. అందరం ఇక్కడి నుంచి పిల్లల్ని వ్యవసాయం చేస్తావా, సైన్యంలో చేరతావా, 2 ప్రధానమే. జై కిసాన్, జై జవాన్. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారి మార్గాన్ని మనం అనుసరించకపోతే దేశం నిలబడే సమస్య లేదు. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, అప్పర్వేర్లు, ఎవిరివేర్లు, చివరికి నో వేర్ మనిషి. ఇక వాటి నుంచి కాస్త ఆపి చదివింది చాలు, చేసింది చాలుగా ఇటు వ్యవసాయం, అటు సైన్యం, ఈ 2 ప్రధానమైనవిగా పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరు పోయా. యక్షప్రశ్న యొక్క సారాంశం కూడా అది. పిల్లల్ని దేశభక్తులుగా తయారు చేయడం, దైవభక్తులుగా తయారు చేయడం ప్రథమమైన విషయం. యశమనం అనురక్తి, మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఉండాలి. అప్పుడే నాయకుడు అవుతాడు, మంచి పనులు చేస్తాడు. విద్యయందు వాంఛా పరివృత్తియందు, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి నిరంతరం. ఉపాధ్యాయుడు కాదు, ఏ రంగంలో ఉన్నా మనం నిరంతరం చదవాలి. మన వృత్తికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, వేరే పుస్తకాలు చదవాలి. పరీక్ష అయిపోయింది కదా చదవడం ఎందుకు అనేటువంటి ఆలోచనతో పరీక్షల కోసం చదివేది వేరు, అసలు చదవడం. పరీక్షల కోసం చదివితే ఒక ఆందోళన ఉంటుంది, ఏదో రాయాలి, చేయాలి, మార్కులు తెచ్చుకోవాలి, వస్తాయో రావో, ఆ ఆందోళనలో ఉండి సరిగ్గా చదవాలి. సెలవుల్లో కూర్చుని పుస్తకం చదివేమనుకో దాని మీద ఏం పరీక్ష లేదు, మనం ఆసక్తి కొద్దీ చదువుతున్నాం, హాయిగా చదువుతాం. అలా చదివిందే వంట పడుతుంది. ఇగో ఈ లక్షణాలు ఉంటే ధైర్యం కాదు. అందుకే ఆయన ఆపదలందు ధైర్య గుణం. ఇప్పుడు ఆ ధైర్యంతో నిలబడ్డాక ఆయన వేసిన ప్రశ్నలకి ఈయన చెబుతున్న జవాబులు చూడండి. ఏ కితాబులో దొరుకుతుంది ఈ ప్రశ్నకు జవాబు, ఏ రబ్బరుతో జరుగుతుంది మృత నష్టపు నసీబు అంటాడు మహాకవి ఆరుద్ర. ఏ పుస్తకంలోనూ జవాబులు దొరకని ప్రశ్నకి ధర్మరాజు బుద్ధితో ఆలోచించి జవాబు చెప్పాడు. కిం స్విద్ గురుతరం భూమేహే మాతా గురుతరా భూమేహే, కిం స్విద్ ఉచ్చతరం జఖాత్ పితా ఉచ్చతరశ్చకాఖాత్, కిం స్విద్ శీఘ్రతరం వాయోగో శీఘ్రతరం వాయోగో, కిం స్విద్ బహుతరం తృణాత్ చింతా బహుతరీ తృణాత్. ప్రశ్న యక్షుడు నోట్లోంచి ఊడిపడ్డం ఆలస్యం, జవాబు తన్నుకుంటూ వస్తున్నది ధర్మరాజు యొక్క పరిజ్ఞానం. ఎందుకు వస్తుంది తెలుసా? అలాగా చదివిన చదువంతా నాలిక చివర ఉండాలి. జిహ్వాగ్రే వర్తతే విద్య, నాలిక చివర ఉండాలి విద్య. ఎప్పుడు పుస్తకాల్లో ఉండకూడదు. ఏదైనా అడిగితే ఐ విల్ రిఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో, రేపు నువ్వు ఉండాలి, ఆ పుస్తకం ఉండాలి, నువ్వు మళ్ళీ నేను నన్ను కలవాలి. ఇలా చెబుతున్నాడంటే బద్ధకం అనే అర్థం. తెలియదని చెప్పరాదా? ఇక రిఫర్ ది బుక్ ఎందుకు ప్రతిదానికి? పుస్తకస్థాతు యా విద్య కరకస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్య నధనం. విద్య పుస్తకంలో ఉండకూడదు, మన మస్తకంలో ఉండాలి. వెంటనే జవాబు చెప్పగలగాలి, లేదా తెలియదనైనా చెప్పాలి. అంతేగాని తెలుసు కానీ మర్చిపోయాను, పరీక్షలు అయిపోయాయి కదా, ఇలాంటివన్నీ అంటే అదే అది విద్య కాదు. వేద పండితులను గమనించండి మీరు. వారికి వచ్చిన పని ఏదో వెంటనే టక్కమని అందుకోవాలిగా, అందుకో అంటారు అంతే వెంటనే. అది కానీ పుస్తకాలు చూడడం, తిరగేయడం, చూసి రాయడం, చూడకుండా ఇది మా గురువు గారు ఇంపార్టెంట్ అని చెప్పలేదు. ఇలాంటి మాటలు ఉండవు వేద విద్యలో, అవన్నీ ఉండవు. అన్నీ ఇంపార్టెంట్, అన్నీ నేర్చుకోవాల్సిందే. మౌఖిక విద్య ఈ చూసి రాసే విధానం వచ్చాక ఇంపార్టెంట్ తయారు. మళ్ళీ ఇంపార్టెంట్ చెప్పాక పిల్లలు ఏం చేస్తున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పండి. మళ్ళీ అదొకటి ఎక్కడ ఇంపార్టెంట్ సరిపోదు, మళ్ళీ వెరీ వెరీ. ఇప్పుడు ఆ చెప్పినవన్నీ వస్తే ఆ మాస్టర్ గొప్పవాడు. పొరపాటు రాకపోతే ఈయన ఎప్పుడు చెప్పినా ఈయన చెప్పిన వెయ్యిరావు. వాడు దురదృష్టం చేసేశారు, వాడు శనిగేడు అయిపోయాడు. ఏం చేస్తారని మాస్టర్ ఎవరు మాత్రం ఆయన ఊహిస్తాడా? ఏమొస్తాయి? ఆయన పేపర్ తయారు చేశాడా? ఇంపార్టెంట్ అడగడం ఏమిటండి అసలు? ఇంపార్టెంట్ అయిన విషయాలే పుస్తకాల్లో పెడతారు, అన్నీ చదవాల్సిందే. ఇంపార్టెంట్ ఏమిటి?
అలా చదివితేనే విద్య. పుస్తకస్థాతు యా విద్య, పుస్తకంలో ఉన్న విద్య. అలాగే పరహస్తగతం ధనం, ఎదుటివాళ్ళ జేబులో ఉన్న డబ్బు. మనం ఎవరన్నా డబ్బు అడిగితే ఇవ్వగలిగితే జేబులోంచి లేకపోతే లేదని చెప్పి. అందుకని ఒకడు 10,000 ఇచ్చేవాడిని, 2 రోజులు వస్తాయి, మీరు రండి. వాడు బతుకుండాలి, నువ్వు బతుకుండాలి, 10,000 నీ దగ్గరికి రావాలి, అంతవరకు నేను బతుకుండాలి. ఇదికి వచ్చిన మాటలు ఇవన్నీ జరిగే పనుకో. ఇచ్చేవాడు ఇలా అంటారు. పుస్తకంలో ఉన్న విద్య కాదు, మస్తకంలో ఉన్నదే విద్య. ఇతరుల చేతిలో ఉన్నది డబ్బు కాదు, మన చేతిలో ఉన్నదే డబ్బు. ఎందుకంటే కార్యకాలే సముత్పన్నే, సరైన అవసరమైన సమయం వస్తే నసా విద్య నతద్ధనం. పుస్తకంలో ఉన్న విద్య మనకు ఉపయోగపడదు, మనకు గుర్తుంటేనే ఉపయోగిస్తుంది. అలాగే ఎవరి దగ్గర ఉన్న డబ్బు మనకు కలిసి రాదు, మన దగ్గర ఉంటేనే కలిసి వస్తుంది. మన అవసరాలకు డబ్బు మన దగ్గర పెట్టుకోవాలి, కానీ ఎక్కడో ఉందంటే అక్కడ తీయలేకపోతే ఆ సమయానికి పనికొస్తుందా? కొంగు బంగారం అంటారు. కొంగుల బంగారం నాణాలు కట్టుకుని పూర్వం ప్రయాణం చేసేవారు, అందుకే కొంగు బంగారం అన్నారు. కొంగుల బంగారం నాణం అంటే చింత లేదు. కృష్ణదేవరాయలు కవుల పాలిటి కొంగు బంగారం అంటే కృష్ణదేవరాయలు ఉన్నంతకాలం కవులకు చింత లేదు, తర్వాత వచ్చింది చింత. ఆయన బ్రహ్మాండంగా కవులను పోషించారు. అందుకని హాయిగా ఊరేగారు కవులందరూ. పల్లకి నుండి పాద మొక పట్టున నెలను మోపనీని. ఎక్కడో గౌన విజయం అవుతుంటే కృష్ణదేవరాయల గురించి చెప్పారు. నువ్వు పోయిన తర్వాత మా తెలుగు మాస్టర్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకే ఉందయా, నువ్వు ఉంటే కాసరా నువ్వు పద్యాలు చెబితే అగ్రహారాలు ఇచ్చేవాడు మహానుభావుడివి. పల్లకి నుండి పాదమొక పట్టున నేలను మోపనీని రాట్టల్లజులంతరించుట కదా బడులన్బడి ఏడ్వసాగే మా పల్లవ కోమలాంగి రసవత్ కవిత మధుమోహనంగి. పల్లకి నుండి పాదమొక పట్టున నేలను మోపనీని రాట్టల్లజులంతరించుట కదా బడులన్బడి ఏడ్వసాగే మా పల్లవ కోమలాంగి రసవత్ కవిత మధుమోహనాంగి. ఈ చిల్లర కొట్టు జీవితము, ఈ చిల్లర కొట్టు జీవిత విశేషమశేషము కంఠశోషయే. కృష్ణదేవరాయలు లాంటి రాజులు ఉన్నప్పుడు కవులు ఎలా ఉన్నారంటే మహాగ్రంథాలు ఎందుకు వచ్చాయంటే అలా పోషించే రాజులు ఉన్నారు కదా. ఇవాళ ఎవడన్నా కవిత్వం రాస్తే వాడి పుస్తకం వాడే రాసుకోవాలి, వాడే పేరు కాపీ చేసుకోవాలి, వాడే 10 మందిని పట్టుకుని డబ్బులు తెచ్చుకుని అచ్చు వేసుకోవాలి, వాడే ప్రూఫులు దిద్దుకోవాలి. ప్రశ్నల్లో ప్రూఫులు దిద్దేవాడు కూడా ఎవడో లేడు, వీడే దిద్దుకోవాలి కూర్చొని. మాకు జాత కాదని చెబుతున్నారు వాడు. వాడే మళ్ళీ ఆ సభ పెట్టుకోవాలి, సభకు రావడానికి మాట్లాడే వాళ్ళ ఖర్చులు వాడే ఇచ్చుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత విలేకరులకు కూడా వాడే పిలిచి బాబు కాస్త పత్రికల్లో వచ్చేలా చూడండి అలా. చివరికి మళ్ళీ ఈ పుస్తకాలు ఎప్పుడూ కొనేవాడు లేక మళ్ళీ సుమనస్సులతో నమస్సులతో నమస్సుమనస్సులతో అని రాసుకుని అందరికీ ఇచ్చుకోవాలి. ఇందులో ఎవడూ కొనేవాడు లేదు. ఇది కవిత్వం పరిస్థితి. ఇలాంటప్పుడు మహాకావ్యాలు ఎలా పుడతాయి అసలు? అందుకని కవులైన వాళ్ళు జాగ్రత్త పడవలసింది ఆత్మ మన మీద మనమే నిలబడాలి, ఎవడి మీద ఆధారపడేది కవిత్వం కాదు. అలాంటి దృష్టి కలిగిన వాడు కాబట్టి వెంటనే జ్ఞానం తన్నుకుని వస్తోంది. అడిగిన వెంటనే కింస్విత్ గురుతరం భూమేకి, భూమి కంటే గొప్పది ఏది? తల్లి. మాతా గురుతరా భూమేకి, భూమి కంటే గొప్పది తల్లి. కింస్విత్ గురు కింస్విత్ ఉच्चतरశ్చఖాత్, కింస్విత్ ఉच्चतరం చఖాత్ పితా ఉच्चतरశ్చఖాత్. ఆకాశము కంటే ఉన్నతమైనది ఏది? ఆకాశము కంటే ఉన్నతులైన వాడు తండ్రి. ఇది ధర్మరాజు చెప్పిన జవాబు. యువతరం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. భూమి కంటే ఉన్నతమైనది తల్లి. ఎందుకండి? భూమి మీద మనం అనేక రకాల అపవిత్ర కార్యక్రమాలు చేస్తున్నాం, అశౌచానికి పాల్పడుతున్నాం. ఇదివరకు కేవలం అశౌచం మాత్రమే జరిగేది, ఇప్పుడు అవినీతి కూడా జరుగుతోంది. భూములు కబ్జాలు, ఆక్రమణలు, కోతులు దవ్వడాలు, మందు పాత్రలు పెట్టడాలు, 1, 2 కాదు. ఇంకా ఇన్ని చేస్తున్నా భూదేవి భరిస్తోంది. అలాగే తల్లి ఒడంతా పాడు చేసాం. మా చిన్నతనాల్లో వినేవాళ్ళం విచిత్రమైన మాట. తల్లి ఒడిలో 1 పోస్తే ఏమిటో పావనం చేశాడని. మరి 1 పోస్తే పావనం చేయడమే పాడు చేస్తే. అంటే మన సంస్కృతి, మన భాష గొప్పతనం ఏమిటి అంటే వాడు పాడు చేశాడు అనుకుంటే వాడి మీద పాపం వస్తుంది, వాడు పావనం చేశాడంటే ప్రేమ వస్తుంది. అదండి తెలుగు భాష గొప్పతనం. అందుకని మాట మార్చారు, పావనం చేశారు. అలా అనకు. ఎవరైనా పొరపాటును తెలియని వాడు, కొత్త తరం వాళ్ళు పిల్లాడు పోసి బంగారం లాంటి చీర పాడుకో తప్ప మాట అనకూడదు. వాడు పావనం చేశాడు. పిల్లాడు పోస్తేనే తల్లి చీర పావనం. ఇవాళ ఏం చేశారు? శుభ్రంగా ఓ డైపర్ కట్టారు, వాడు గొడవ లేకుండా. వాడు పోయాడు, ఇంకా జీవితంలో పోయాడు. అసలు ఆ పోసే అలవాటే పోయింది వాడికి. అంత బిగించాక ఇంకెందుకు పోస్తాడు? మనం బిగించాం, వాడు తెగించాం. సాయంత్రం వరకు అందులో పడి సావడమే తిరుగులేదు. ఎందుకంటే మారిస్తే 50 రూపాయలు. డబ్బులు సమస్య కదా, రోజుకు 100 ఎక్కడి నుంచి పెట్టాలి? పూర్వం పాపం పిల్లలు పుట్టగానే పాత గుడ్డలు, పాత చీరలు, పాత రవికలు, పీలికల కింద చింపి అట్టు పెట్టుకునేవారు. ఓ బస్తా గుడ్డలు. వాటితో తల్లి స్వయంగా చాకిరీ చేసి
అది చిన్నప్పటి నుంచి చూశాం కాబట్టి మాకు ఆ తల్లి పట్ల ఎప్పుడు 92 ఏళ్ళు బతికినా అమ్మ పట్ల అదే సాగు. అమ్మాయి ఎంత చేసింది మనకి, అమ్మాయి ఎంత చేసింది, అమ్మకి వేళ మనం చేయకపోతే ఎలాగ ఎవరు చేస్తారు? నర్సులు పెట్టి చేయించడం, పరసుంది కదా అని నర్సులు పెడితే ఎంత పాపం ఉండేది. నర్సులు చేస్తారని మనం చేయాలిగా. ఇవాళ తల్లుల పరిస్థితి ఏమిటంటే విచిత్రం, వాళ్ళు చేయటం లేదు. రేపొద్దున వాళ్ళ పిల్లల్ని చేయమని అడిగే హక్కు వాళ్ళకి లేదు. మేము డైపర్ దొరుకుతాం, అవి కూడా వచ్చాయండి, ఎలాంటి డైపర్స్ అవి కూడా వచ్చాయి. ఇక ముందు సీఎంకి బిఎంకి కూడా 2 డైపర్లు వస్తాయి. వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు పాపం, మధ్యలో రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే కష్టం. సీఎం డైపర్, బిఎం డైపర్, ఎమ్మెల్యే డైపర్ అన్నీ వస్తాయి. ఇక వాళ్ళకే కష్టం అండి, బతుకంతా డైపరే. ఈ ఆచారం వల్ల ఏదో తప్పిపోయిందని అనుకోవడం కాదమ్మా, మనం స్వయంగా చెయ్యనప్పుడు ఆ మమకారం ఎక్కడిది? పిల్లకి ఎలా ఉంటుంది మమకారం, తల్లికి ఎలా ఉంటుంది? నీ చేతికి ఏమీ అంటకూడదు అన్న పరిస్థితిలో నువ్వు ఉంటే రేపు పొద్దున అమ్మాయినా అబ్బాయినా అంతే కదా. నా చేతికి ఎందుకమ్మా, నేను అమెరికాలో ఉంటాను, చాలా గొప్ప ఆశ్రమం కట్టారమ్మా విజయవాడలో, ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారమ్మా అని అందులో బారేస్తారు. నెలకు 10,000 వాళ్ళకి, 10,000 25,000 వాళ్ళకి కట్టేస్తారు. ఇంకా మానవ సంబంధాలు ఏమిటి? పిల్లల్ని పెంచగానే 3 ఏళ్ళు రాగానే హాస్టల్లో బారేసాం. అక్కడి నుంచి ఇంజనీరింగ్ వరకు హాస్టల్ అయ్యి, ఇంజనీరింగ్ అయ్యాక పెళ్ళి ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడి నుంచి పెళ్ళి అయింది, వేరే కాపురం వద్దన్నా పెట్టాడు, మనమే పెట్టించాం. ఇంకెక్కడి నుంచి అమెరికాయో అంబాజీపేట వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తే మనకి దక్కనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఇక మనం ఓల్డేజ్ హోమ్ ఇక్కడ అంటే పిల్లలతో మన అనుబంధం ఏముంది? కన్నప్పుడు ఉడికే 1 ఏడాదో 2 ఏళ్ళు, అందులో కూడా మధ్యలో భరించలేక డే కేర్ సెంటర్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. జే కేరు, జుట్టు బీ కేరు చాలా వచ్చాయి. ఈ ఏడాది 2 ఏళ్ళు కూడా భరించలేక ఇక మానవ సంబంధాలు ఎక్కడి నుంచి ఉంటాయండి? అంచెలు తప్పు చేస్తున్నది పెద్దవాళ్ళమే, పిల్లలు అనుకోవాల్సిన పని లేదు. 3 ఏళ్ళు దాటకుండా నువ్వు తీసుకెళ్లి వాళ్ళని ఓల్డేజ్ హాస్టల్లో బారేసినప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక మన ఓల్డేజ్ హోమ్లో బారాల్సిన తప్పేది ఉంది? మనం చేసిందే వాడు చేసేది. ఇవన్నీ స్వయంగా చేస్తుంది కాబట్టి ధర్మరాజు చెబుతున్నాడు, భూమి కంటే ఉన్నతమైనది ఏదంటే తల్లి. ఎంత చాకిరి, ఎంత ఓపిక భూదేవికి. తల్లికి ఎంత చాకిరి, ఎంత ఓపిక. 90 ఏళ్ళు వచ్చినా తల్లి పిల్లాడికి చెయ్యాలని అనుకుంటుంది, వాడిని చేయమని అంటుంది. ఇంకో మాట చూడండి, కిం స్వేద్ ఉచ్యతరం చఖాత్, ఆకాశము కంటే ఉన్నతమైనది ఏది అని అడిగితే కిం పిత ఉచ్యతరశ్చఖాత్, ఆకాశము కంటే ఉన్నతుడైన వాడు తండ్రి. ఎందుకండి తండ్రిని ఆకాశంతో పోల్చాడు? ఆకాశం వర్షిస్తుంది, ఆ వానలు కురిస్తేనే పంటలు పండుతాయి. తండ్రి అనేవాడు చెమట వర్షిస్తాడు, 4 పనులు చేసి 4 ఉద్యోగాలు చేసి ఏదో రకంగా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి. పెళ్ళాంబిడ్డలు ఏమైపోతారండి అని అసలు మార్గమో అపమార్గమో ఏదో ఒకటి తొక్కి మొత్తం మీద 4 రకాలు చేయబట్టి కదండి ఇంట్లో నడుస్తున్నది. అంటే వర్షించి ఆకాశంతో తండ్రిని పోల్చాడంటే ఎంత ఉన్నతమైన ఆలోచన అండి. ఆ ఆకాశం వర్షించబట్టి భూమి మీద పంటలు పండుతున్నాయి. అలాగే తండ్రి అనేవాడు ఏదో 4 చోట్ల కష్టపడి 4 ఉద్యోగాలు చేసి వ్యాపారం చేసి వ్యవసాయం చేసి చెమటోడ్చి కాస్త 4 డబ్బులు ఇంట్లో భార్యబట్టి ఇంట్లో భార్యైనా పిల్లలైనా బతుకుతున్నారు, అందరికీ తిండి పెడుతున్నారు, చేస్తున్నారు, వాడు సుఖంగా ఉన్నారు. అదే తల్లి భూమి, తండ్రి ఆకాశం. మనం వీధిలోకి వచ్చాము అంటే మనం తల్లి ఒడిలో ఉన్నాం, తండ్రి నీడలో ఉన్నాం, అది భావన చేయాలి. భూమి ఆకాశాల మధ్యలో ఉన్నాం, అనాథలం అనుకోవద్దు. భూమి మన తల్లి, ఆకాశం మన తండ్రి. అందుకే స్వామి ఎవరండి? ఆకాశ స్వయం విష్ణువు, వేదం చెబుతున్నమాట. ఆకాశం ఎవరంటే విష్ణువుట. ఆయన భార్యలు ఎవరండి? భూదేవి, శ్రీదేవి. భూదేవి అంటే భూమే కదండి. అంటే లక్ష్మీనారాయణ అంటే అక్కడే లేరమ్మా, కింద భూమి పైన ఆకాశం లక్ష్మీనారాయణ. అందుకే పొద్దున్న భూమికి దండం పెట్టుకుని దిగుతాం మనం. భూదేవికి దండం పెట్టుకుని అమ్మ విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. పర్వతస్థన మండలే, పర్వతాలు స్థనములుగాక సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అని భూదేవికి దండం పెట్టుకుని దిగుతాం మనం. అదే మన సీతమ్మ వాకిట్లో సినిమాల చుట్టూ సినిమాలో అద్దాల శ్రీకాంత్ గారు బ్రహ్మాండంగా చూపించాడు. ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునీకరణ చేయడం అంటే అది. అక్కడ హీరోయిన్ ఉందే అంజలీదేవి, ఆవిడ ముందుకు దిగుతూ ఓ పక్క ఇలా ఓసారి మళ్ళీ కింద పెట్టిన కాలు ఓసారి పైకి తీసుకుని ఏమనుకోక భూదేవి నేను నిన్ను ముద్దెట్టుకుంటున్నాను, ముట్టుకోవడం లేదు, ఇదో ముద్దనుకో అని కిందకి దిగింది. ఇది ఆధునీకరణ. ప్రాచీన సంప్రదాయంలో ఉండే గౌరవం దెబ్బతినకుండా యువతరానికి అందించడం అంటే అది. ఆ టెక్నిక్తో అందించాలి తప్ప ఇప్పుడు వాళ్ళకి ఈ మాటలు నచ్చవండి అనకూడదు, నచ్చే విధంగా మనం చెప్పాలి. ఈ మాటలు ఎక్కవండి అనకూడదు, ఎక్కుతాయి, నచ్చే విధంగా చెబితే ఎక్కుతాయి. అందుకని భూదేవిని ముద్దు పెట్టుకున్నట్టుగా భావించడం, భూదేవికి క్షమాపణ చెప్పడం. భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఉన్నతమైనది తండ్రి. నిజమా కాదా? ధర్మరాజు చెప్పింది. ఇక్కడ పండితులైన వాళ్ళు, సంస్కృతం తెలిసిన వాళ్ళు ఆలోచించండి. ప్రశ్న వేసినప్పుడు యక్షుడు జవాబు దొరికేలా వెయ్యలేదు ప్రశ్న.
కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే జవాబు దొరికేస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నను సరిగ్గా పరిశీలిస్తే కొంచెం దొరుకుతుంది చిట్కా. అంటే కింస్విద్ ఉచ్చతరం కింస్విద్ గురుతరం భూమి, భూమి కంటే గురుతరం కిం నపుంసకలింగాలు. భూమి కంటే గురుతరమైనది ఏది అంటే నపుంసకలింగంలో ప్రశ్నిస్తున్నాడు. జవాబు కూడా నపుంసకలింగం అనుకుంటాం మనం. ధర్మరాజు అలా అనుకోవాలా, ఏది జవాబు అదే చెప్పాడు తప్ప ప్రశ్నలో నపుంసకలింగం ఉంది కాబట్టి నపుంసకలింగ శబ్దం ఒకటి వెతుక్కులు చెబుదాం అనుకోవాలా. మాతా గురుతర భూమికి కింస్విత్ గురుతరం అని నపుంసకలింగంలో ప్రశ్న ఉంటే మాతా గురుతర అనే స్త్రీలింగంలో జవాబు చెప్పాడు. అంటే కనీసం యక్షుడు ప్రశ్న వేసేటప్పుడు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు అంటే ఒక చిన్న కురు అంటారే చిట్కా కూడా దొరికే అవకాశం లేదు. కింస్విద్ ఉచ్యతరం చఖాత్, ఆకాశం కంటే ఉన్నది నపుంసకలింగంలో అడిగాడు. చెప్పిన జవాబు పితా ఉచ్యతరశ్చఖాత్, పితా స్త్రీలింగం తుకారాంతం, ఉచ్యతర స్త్రీలింగం నపుంసక పుల్లింగం, పితా పుంలింగం, ఉచ్యతర పుంలింగం. అంటే ప్రశ్న వేసే దాంట్లో ఇది ఫలానా లింగంలో నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి లింగ వచ్చిన విభక్తులను బట్టి ఉంటాయి కదా మార్పు అంతా. సమాధానం కూడా పుల్లింగంలోనే ఉంటుంది, నపుంసకలింగంలో ఉంటుందనే అవకాశం లేదు. ప్రశ్న నపుంసకలింగంలో ఉంది, సమాధానం పుల్లింగంలో ఉంది ఒకటి, స్త్రీలింగంలో ఉంది ఒకటి. అంటే ఇంత కఠినమైన పరీక్ష. అందుకోసం చెబుతున్నా ఊరికి. ఇది పాండిత్య విశేషమే. సంస్కృతంలో విభక్తులు తెలిస్తే కానీ ఈ విషయాలు తెలియదు. కానీ ఎందుకోసం చెప్పుకోవడము అంటే ఆ అవకాశం కూడా అతను ఇవ్వలేదు. కింస్విద్ గురుతరం భూమే మాతా గురుతరా భూమే కింస్విద్ ఉచ్యతరం చఖాత్ పితా ఉచ్యతరశ్చఖాత్ కింస్విద్ శీఘ్రతరం వాయో, వాయువు కంటే వేగంగా ప్రయాణించేది బాణం, గుర్రం, పక్షి రకరకాలుగా ఉన్నాయి. కానీ అవేవి వాయువు కంటే వేగంగా ప్రయాణించవు. వాయువు కంటే వేగంగా ప్రయాణించేది శీఘ్రతరం వాయోగ మనస్సు. మనస్సు వాయువు కంటే వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే ఆంజనేయుణ్ణి వాయుకుమారుడైన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం అన్నారు ముందుగా. వాయుపుత్రుడు, వాయువేగం ఎలాగో ఉంటుంది. వాళ్ళ నాన్నగారి నుంచి తండ్రికి ఆస్తి, తండ్రి నుంచి కొడుకు ఆస్తి వచ్చినట్టుగా వాయువేగం ఆయనకి రాదేమిటి అని చెప్పక్కర్లేదు. ఇంకా అంతకంటే గొప్ప వేగం వచ్చింది. అదేమిటంటే మనోజవం అన్నారు. మనస్సుతో సమానమైన వేగం. కావాలంటే గమనించుకోండి, మన మనస్సు కూర్చుని మనం ఊహలోకి వెళ్ళాం. ఊరికి ఏదో ఒకటి ఊహించాం. ఇలాగ వింటున్నాం అంటుండగా ఒక ఊహ వచ్చింది. ఏమిటో ఇలా 2 రోజుల్లో రేపప్పుడే అయిపోతుంది, ఓ 15 రోజులు ఉంటే బాగున్నాను. వెంటనే ఏమిటో వాన వస్తుందేమో అదో ఊహ వచ్చింది. వాన వస్తే కళ్యాణ మండపం పెట్టారు. తన కళ్యాణ మండపానికి 6,000 కట్టారు, అది వచ్చింది. 6,000 ఎక్కడి నుంచి వస్తాయో అదో ఊహ వచ్చింది. చందాలు అడుగుంటారులే, అది వచ్చింది. ఇంత అవసరమా అండి? మనసు ఎంత దూరం పరిగెట్టింది చూడండి. వాన రాలేదు, ఏమి లేదు, 6,000 నేను అడగలేదు. ఈ మన మనస్సు చేసే పరికిమాలిన పని అంటే ఇది. ఒక్క క్షణంలో అమెరికా వెళ్ళిపోతుంది, మళ్ళీ అంబాజీపేట వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఏదో ఊరికే వాన వస్తుందేమో అన్న ఆలోచన రాగానే ఇంకా రకరకాల అల్లేసుకుని వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి చివరికి వస్తే ఈ లోపు 2 శ్లోకాలు అయిపోయినాయి. ఏమిటో ఆలోచన అలా వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇంటే ఈ మనస్సు చూసుకో. అందుకని మనస్సు కంటే వేగంగా ప్రయాణించేది సృష్టిలో మరొకటి లేదు. అందుకని శీఘ్రతరం వాయో, ఆ మనస్సునే మనం అదుపులో పెట్టుకోగలిగితే, దాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే బలవంతంగా ఆపకూడదు. మహాతత్వవేత్తలు చెబుతారు, రమణ మహర్షి, దివ్యకృష్ణమూర్తి గారు సహా. ఆ మనస్సు ఎటు వెడుతుందో గమనించమని. చిత్రం ఏమిటంటే గమనించడం మొదలు పెడితే ఆగిపోతుంది. ఎందుకంటే వెడుతున్న ఏ మనస్సు అనుకుంటున్నామో గమనిస్తున్నవాడు కూడా ఆ మనస్సే. గమనించేవాడు, గమనింపబడేది రెండూ ఒకటే. మనం గమనించడం మొదలు పెడితే ఆలోచించలేము, ఆలోచిస్తుంటే గమనించలేము. కాబట్టి గమనిస్తే ఆలోచన ఆగిపోతుంది. అంటే ఆలోచన ఆపమని చెప్పరు, నువ్వేం ఆపద్దు, సాధ్యం కాదు, గమనించమన్నా. గమనించడం మొదలైతే ఆగిపోతుంది. ఎందుకంటే గమనిస్తున్నవాడే ఆలోచిస్తున్నవాడే, 2 వేరు పదార్థాలు కావు. మనము మనస్సు 2 ఒకటే. మనస్సు లేకపోతే మనల్ని శీఘ్రతరం వాయో. ఇప్పుడు చూడండి, చిత్రమైన మాట చెబుతున్నాడు. జీవితంలో మనకి బాగా అనుభవంలోకి వచ్చేసిన మాట. కించిత్ బహుతరం తృణాత్, గడ్డి పరక కంటే కూడా తొందరగా అంటుకునేది ఏది? మనిషిని అంటించేసి ఇది గడ్డి పరక తొందరగా అంటుకుంటుంది. ఎండు గడ్డి పరక ఎంతసేపు అండి? ఏదైనా కట్టెలు మండడం కష్టమైతే ఇంత గడ్డి వేస్తాను లోపల, అంతే కదా. గడ్డి తేలిగ్గా అంటుకుంటుంది. గడ్డి కంటే కూడా తొందరగా దహింపబడేది, మనిషిని దహించేది ఏది? చింత బహుతరే తృణాత్. చింత
దుఃఖం, ఆవేదన కాదా అండి? మనందరి అనుభవాల్లో లేదా అండి? గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెబుతాడు, మహాకవి, చితా చింత అని ఓ కవిత రాస్తాడు. చితి నయంట, శవాన్ని కాల్చే అగ్నిని చిత అంటారు, చితి. ఈ దుఃఖాన్ని చింత అంటారు. చితి ఎలాగూ దహిస్తుంది శరీరాన్ని, కానీ చితి కంటే కూడా చింత దారుణం. ఎందుకంటే చితి చనిపోయిన శరీరాన్ని దహిస్తుంది, ఈ చింత బతుకున్న శరీరాన్ని దహిస్తుంది కదా అన్నాడు. ఆ మనస్సులో ఆవేదన, ఆ చింత గురించి ఆలోచిస్తే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు చింత? మనం చింతించడం వల్ల ఏమన్నా జరుగుతుందా? చింత వచ్చినప్పుడు మీకే కాదు, నాకు కాదు, అందరికీ వస్తుంది ఈ బాధ. లేకపోవడం వల్ల కబుర్లు చెప్పినంత తేలిక కాదు దీన్ని పరికరించడం. కానీ మీరైనా నేనైనా ఎవరైనా చేయవలసింది ఏమిటంటే మంచిది. ఈ చింతించేది అలా ఆలోచిద్దాం. చింతించాం, ఏమైనా సమస్య పరిష్కారం అయిందా? చాలా సమస్యలు మనకు వచ్చేవి ఎలా ఉంటాయంటే అనవసరంగా ఆలోచిస్తాం తప్పితే అది ఎలా పరిష్కారం అవ్వాలో అలాగే అవుతుంది ఖచ్చితంగా. నువ్వు అనుకున్న పద్ధతిలో అవ్వాలని ఏం లేదు. మనం ఎందుకు ఆలోచిస్తామో 5 నిమిషాలు ఆలోచించినా, 5 నెలలు ఆలోచించినా, 5 ఏళ్ళు ఆలోచించినా ఒకటే పరిష్కారం, 2 ఉండవు. మనం ఎందుకు ఎక్కువ ఆలోచిస్తాము అంటే అలా అవ్వకుండా ఉంటే బాగుండు, నేను అనుకున్నట్టు అయితే బాగుండు, అందరి మనస్సులు మారిపోతే బాగుండు. అది సాధ్యం కాదు. మరి అందరి మనస్సులు మారవు. నీ చేతిలో ఉన్నదల్లా నీ మనస్సు మార్చుకోవడం, ఆ పని చేసి గొడవడది. ఊరికి ఉదాహరణ కూడా చెబుతున్నా. ఇవాళ చాలా మందిని పిలుస్తున్నది ఏంటంటే మాకు ఫోన్లు చేసి అడుగుతారు, మా అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందండి, ఓసారి మీ దగ్గరే తీసుకొస్తాను, కొంచెం మీరు సర్ది చెప్పాలండి. అన్నయ్య వెంటనే అన్న, మా అబ్బాయి చేసుకుంటే ఎవరు చెప్తారో సర్ది చెప్పాను. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒకడికి 25, ఒకడికి 23. నేను చేయాలి. వాడు ముందే చేసుకుంటే నన్ను ఏం చేయమంటావు? సంతోషం అంటాను నేను. ఎందుకంటే కళ్యాణ మండపం కలిసి వచ్చింది, కట్నం కలిసి వచ్చింది, గొడవడి. వాడు పడతాడు, నాకేమిటి? నేను ఆ కాపురం చేసింది నాకేమిటి? పెంచడం వరకే మన పని. అంతకే ఇంక వాడు ఏం చేసుకున్నాడు? మన పరువు పోయింది. మన పరువు పోగొట్టే సామర్థ్యం వాళ్ళకి లేదు, మన పరువును పెంచే సామర్థ్యం కూడా వాళ్ళకేం లేదు. 2 మనమే చూసుకోవాలి. ఇది అనవసరమైన చింత. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు మాట వినరు. వాడు దేని మాట వినాలో దాని మాటే వింటారు. శాస్త్రం స్పష్టంగా చెప్పింది, దైవవత్ 5 వర్షేషు 10 వర్షేషు దాసవత్ ప్రాప్తేతు 16 వర్షే పుత్రం మిత్రవరాచరేత్. 5 ఏళ్ల వరకు పిల్లల్ని దేవుణ్ణి చూసినట్టు చూడాలి, సమస్తము కడగాలి, చాకిరీ చెయ్యాలి, బట్టలు తొడగాలి. ఎందుకంటే దేవుడు అనుకోవాలి, లేకపోతే చెయ్యలేదు. వాడికి ఏదో ఒళ్ళు కడుగుతున్నాం, స్నానం చేస్తున్నాం అనుకోకూడదు. దేవుడికి శివుడికి అభిషేకం చేస్తున్నాం అనుకోవాలి. వాడికి ఏదో రాయడు తొడుగుతున్నాం అనుకోకూడదు. దేవుడు శ్రీ మహావిష్ణువుకి పట్టుబట్ట కడుగుతున్నాం అనుకోవాలి. అనుకుని చెయ్యాలి. షోడశోపచారాలు, అర్ఘ్యం సమర్ప్యామి, భాగ్యం సమర్ప్యామి, నైవేద్యం వాడికి అన్నం తెలిపి నైవేద్యం సమర్ప్యామి అనుకోవాలి. తినమే అనకూడదు. తింటాడు, నెమ్మదిగా తింటాడు, కంగారు పడుకోవాలి. నైవేద్యం సమర్ప్యామి, వాడు తిండు, ఏడుస్తాడు, మంత్రపుష్పం ఏడవాలి, మనం ఏడవాలి. పడుతుంది ప్రదక్షిణ, వాడు చుట్టూ తిరగడం. ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళదు, కూర్చోంటాడు. అదే ప్రదక్షిణం. ఇలా షోడశోపచారాలు దేవుడికి చేస్తున్నాం అనుకుని చెయ్యాలి. 5 ఏళ్ల వరకు తప్పదు. 5 ఏళ్ల తర్వాత 10 వర్షేషు దాసవత్, 10 ఏళ్ల పాటు వాడిని సేవకుల్లా చూడమన్నారు. 6వ ఏడు నుంచి 16వ ఏడు వచ్చే వరకు ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు సర్వెంట్స్. ఈవేళ మనం దెబ్బతింటున్నది అక్కడే. వాళ్ళని దేవతల్లా చూస్తున్నారు, సేవకుల్లా చూడడం మానేసి. మా చిన్నతనాల్లో చూసేవాళ్ళం, మాతో చదువుకునే వాళ్ళని పేద కుటుంబాల్లో ఉంటే, పేద కుటుంబాలు, మా మిత్రుడు ఒకడు ఉండేవాడు పేద కుటుంబం. నిజంగా చాలా ఇబ్బంది. 4 ఆడపిల్లలు 4 మగపిల్లలు, చాలా పేద కుటుంబం. కానీ నాకు వాడితో స్నేహం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు. మనకేమిట్రా జమీందారి కుటుంబం అనేవాడు. పేదరికం అర్థం కావాలి కదా అనేవాడిని. నాకు స్నేహం, నన్ను ఏం చేయమంటావు? నేను వెళ్ళి కూర్చునేవాడిని. ఏ రోజుకు ఆ రోజే అర్ధనా కొబ్బరి నూనె, అనా కందిపప్పు, బేడ శనగపప్పు, ఏ రోజుకు ఆ రోజే నన్ను తల్లి రూపాయి ఇచ్చేది. రూపాయిలో 10 సరుకులు తెచ్చేవాడు కొట్టుకి. నేను చూశాను నా కళ్ళతో. ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని పెంచడానికి అలాగే ఎక్కడ గుంభనంగా ఉండి సంసారం హాయిగా చేసుకున్నారు. ఇవాళ అందరూ మంచి వృద్ధైన స్థానాలు, ఎందుకంటే తల్లిదండ్రులు మంచివాళ్ళు, అలా పెంచారు. వాళ్ళ సేవకుల్లాగే చూశారు. అలాగే మా ఇంట్లో కూడా మాకు చిన్నప్పటి నుంచి 20 ఎకరాల పొలం ఉంది. మాది జమీందారీ కుటుంబం, మాకేం లోపం లేదు. కానీ మా నాన్నగారు ఏదైనా అవసరమైతే నీళ్లు తోడు, ఏ తప్పు చేసినా సరే శిక్ష, నీళ్లు తోడు. ఎందుకంటే నూతిలోంచి నీళ్లు తోడాలి, బోలెల నిండా నీళ్లు తోడాలి, అది శిక్ష. అంతేకాదు కాలువ కంటే నీళ్లు తేవాలి. మా అమ్మకి మడి నీళ్లు కావాలి ఆవిడ. అందుకని మేము కాలేజీ పిల్లలమైనా సరే వచ్చినట్టు మడిబట్ట తువ్వాలు కట్టుకోవాలి. కర్మ ఏమిటంటే మాకు బ్రాహ్మణులకి పైన ఉండకూడదు. మాకేమో సిగ్గు, ఆడపిల్లలు అక్కడ నిలబడతారు. మేము చర్చ్ ప్రదర్శించడానికి ఏం లేదు ఇక్కడ. 6 ప్యాక్ 8 ప్యాక్ ఉంటే ప్రదర్శించేవాడు. ఏదో మిఠాయి పొట్లం ప్యాక్లో ఉంది ఇక్కడ. ఇది చూస్తే వాళ్ళు ప్రేమించరేమో అని మాకు బ్యాక్. అందుకని వాళ్ళు అరుగుల మీద చూస్తుండగా తండ్రి ఆజ్ఞ, మీ అమ్మ తెచ్చుకోలేదురా, వెళ్ళరా అంటే కిలోమీటర్ దూరం ఉండే కాలువ కంటే నా మట్టుకు నేను 2 బిందెలు పట్టుకొచ్చా, మా అన్నయ్య 2 బిందెలు పట్టుకొచ్చాను.
చదువు కంటే తల్లి సేవ ముఖ్యం, చదువు కంటే తండ్రి సేవ ముఖ్యం, చదువు కంటే గృహ నిర్వహణ ముఖ్యం అని నా తల్లిదండ్రులు నేర్పబట్టి ఇవాళ నేను సంస్కారవంతుడే. నా తల్లిదండ్రులను అలాగే చూసుకున్నాం మా అన్నదమ్ములందరూ కూడా. అది నేర్పండి దయచేసి. ఇవాళ చాలా చోట్ల అది లేదు. నువ్వు చదువుకోరా, నీకెందుకు, తప్పని కలిపేసేసుకో, మేము చూసుకుంటాలేవా, ఇవన్నీ నువ్వు పట్టించుకోకమ్మా, నీ చదువు ముఖ్యం అంటే వాడికి బుర్రలో ఏం పడింది? అమ్మా నాన్న ఏమైపోయినా, ఇంట్లో ఎవరికి అనారోగ్యాలు వచ్చినా, ఎవరు అప్పుల పాలైనా, ఎవరు వ్యాధుల పాలైనా నాకేం సంబంధం లేదు, నా చదివి. వాడు చదువుకున్నాడు, వెళ్ళిపోయాడు ఉద్యోగానికి, తప్పేమైనా ఉందండి? వాడు అలా తయారు చేసింది మనం. ఇంట్లో పని మనిషి మానేసింది. అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి అంటు తవ్వమని చెప్పాలమ్మా. ఆ మొహమాటం ఏం లేకుండా చెప్తున్నా. అమ్మాయిలను కాదు, అబ్బాయిలను కూడా. అంటు తవ్వడం అమ్మాయిల పని అనుకోకుండా పొరపాటు అందరి పని. నీ చదువు కంటే అంటు తవ్వడం ముఖ్యం. తల్లికి సేవ చేయడం కంటే ఈ చదువు ఎక్కువ అండి. ఓ పూట మానేస్తే నష్టమేంటి, ప్రమాదమేంటి? ఇవాళ అన్నిటికంటే చదువు ముఖ్యమని భావించాం. అప్పు చేసైనా సరే చదివిస్తున్నాం. చదువుకుని ఏమవుతున్నావు చూస్తున్నాం. సంస్కారం కనపట్ల, డిగ్రీ ఓటి మిగిలింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి. చదువుతున్న చదువు మధ్యలో ఆపేసి తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వచ్చి వ్యవసాయంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. నాకు తెలియదు, నేను నమ్మకంతో ఉంటున్నా, ఖచ్చితంగా ఉంటాను. యూనివర్సిటీల్లోనూ పెద్ద పెద్ద మెడిసిన్లు చేస్తూ పెద్ద యూనివర్సిటీల్లో చదువుతూ కూడా తండ్రికి ఏదో అనారోగ్యం, పక్షవాతం, ఎవరు చూసేవాళ్ళు లేరు. చదువు మధ్యలో ఆపేశారు, వచ్చేశారు. తండ్రిని చూసుకునేది ఇక్కడి నుంచి వాళ్ళు చదవలేదు. తర్వాత ఏదో పెళ్లి చేసుకుని మామూలుగా జీవితంలో పడ్డారు. వాళ్ళ సంతానం మనమా? మరి ధర్మరాజు చెప్పాడంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా? ఆ 10 ఏళ్ళు సేవ నేర్పాలి. తర్వాత 18 ఏళ్ళు దాటాక 16 ఏళ్ళు 18 అనుకోండి, కొన్ని ఓటు హక్కు కదా. ప్రాప్తేదు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరే. 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సలహా చెబుతాం. విన్నారా మంచిది, వినలేదు మరీ మంచిది, ఇంకోసారి చెప్పక్కర్లేదు, చెప్పే శ్రమదు, నీ బతుకు నువ్వు బతుకు, అయిపోయింది. ఇక అంతేగాని వాడి కౌన్సిలింగ్ అన్నాం, స్టాండప్ అన్నాం, సిట్టింగ్ అన్నాం, ఓకే ఇవన్నీ చేస్తే అనవసరంగా సైకాలజిస్ట్కి 4,000 ఇచ్చుకోవడం తప్పితే ఏమీ ఉండదు. ఆయన సిట్టింగ్లు స్టాండింగ్లు అన్నీ అయ్యాక కొంచెం నీ మనసు మార్చుకోవాలి అబ్బాయి అంటాడు. అది చేతకాక కదా నీ దగ్గరికి వచ్చింది. ఇంత చేసి మళ్ళీ అదే ఎవరు మార్చుకోలేదండి, వాడే మార్చుకోవాలి. వాడికి ఆ వర్ణాంతర వివాహం లేదా తప్పు పని ఒప్పు పని ఏదైనా కానివ్వండి, వాడి జీవితంలో వాడికి తెలిసి రావాలి తప్ప మనం చెబితే వాడు నమ్మడు. అక్కడ తల్లిదండ్రులే ఒక తెగింపుకు రావాలి. పెంచడం వరకే మన పూచి. చేసుకున్నామో మంచిది, అంగీకరించాం, హాయిగా అంగీకరించేద్దాం. కులాంతరమైన సమస్య వద్దు, కలిపేసుకోవడమే. ఇంకా మళ్ళీ ఎప్పుడు కులం ప్రసక్తి కాదు. అది చాలా ఉత్తమమైన పని. చేయగలిగింది, చెయ్యలేదు, తప్పేం లేదండి. ఎవరు కులాల వారికి ఉంటాయి, ఎవరు ఆచారాల వారికి ఉంటాయి, ఎవరు సంప్రదాయాల వారికి ఉంటాయి. 20 ఏళ్ళు పిల్లల్ని పెంచిన తర్వాత వీళ్ళు ఏదో ఇష్టం వచ్చిన పెళ్లిళ్ళు చేసుకుంటే సహించడం చాలా కష్టం. అప్పుడు ఖచ్చితంగా ఉండాలి. మంచిదమ్మా, నీ దారి నువ్వు చూసుకో, మళ్ళీ నా గురించి మాట్లాడద్దు, ఫోన్ నెంబర్ తెలిపేసి నీ మెనూలో నా పేరు ఉండడానికి వీళ్ళు, తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ తీసి ఒకటే లెక్క. మళ్ళీ ఎప్పుడు రాక అయిపోయింది, వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు. తగ్గిపోయింది, ఓ బంధం తగ్గిపోయింది, గొడవ లేదు, నమశివాయ, భగవంతుడు స్మరించుకుంటాం. ఈ బంధాలన్నీ ఇలా ఉన్నా కూడా మనం వెళ్ళిపోవడం ఖాయం. ఇంకొంచెం ముందు కాస్త వైరాగ్యం ప్రదర్శించారు, మనకి కలిగించారు, వారికి రుణపడం. ముందే కాస్త విరక్తి కలిగింది, నష్టమేం లేదు. ఈ ధైర్యానికి రావాలి తప్ప మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక ఎక్కడో బతికాక ఓ ఏడాది కాగానే అమ్మాయికి 3వ నెల అని తెలిసాక ఆ అమ్మాయి ఎలా చేసినా పిల్లలు మన వాళ్ళు వాళ్ళు కాకపోతారు. ఇది అనవసరం అండి, ఈ డ్యాన్స్ అనవసరం. అప్పుడు ఏమైంది, ఇవాళ యువతరం ఆలోచన మీకు తెలియట్లా, నేను విని చెబుతున్నా. వాడు లోకు కట్టారు పేరెంట్స్. అలాగే అంటారు, 2 ఏళ్ళు పోతే వాళ్ళే ఒప్పుకుంటారు. మనం చేసుకుంటే మన ఇష్టం వచ్చినవన్నీ తర్వాత వాడు చూసుకుంటారు. ఏం కాదు, వాడు తప్పదు. మా నాన్నకి నేనండి, మా అమ్మకి నేనంటే బాగా ఇష్టం, మా నాన్నకి ఎలా మిల్లెట్టేస్తుంది, తప్పదు అని తల్లినో తండ్రినో ఎవరో ఒకరిని లోకువు కట్టి జరుగుతున్న ఈ సమస్యలకు ఇంతే పరిష్కారం. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, మనల్ని తప్పు పట్టట్లేదు. మానవ సహజమైన ప్రభుత్వం. ఒక వయస్సు వచ్చిన తర్వాత వాడు వినవలసిన వాళ్ళ మాట వింటాడు, కానీ మన మాట వినది శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. అక్కడ నిగ్రహానికి రావాలి ఖచ్చితంగా. అంతేగాని దాన్ని పట్టుకుని కూర్చుని చింత ఎలా అయింది జీవితం అంతా ఎలా అయిపోయింది, చింత బహుతరీ తృణాత్, అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నువ్వు ఆత్మజ్ఞానం పొందకుండా పోయావు. నేనెవరనే ఆలోచన లేకుండా పోయింది. పైగా ఈ అమ్మాయి గురించో అబ్బాయి గురించో ఆలోచిస్తూ కనుక ప్రాణం పోతే ప్రమాదం ఏమిటో తెలుసా? వీళ్ళ కడుపునే మళ్ళీ పుడతామండి, ఇదో పెద్ద కర్మ. నువ్వు ఈ దేని గురించి ఆలోచిస్తూ ప్రాణం పోగొట్టుకున్నావో మనం అక్కడే పుడతాం మళ్ళీ. లోకావన దేవతానీక బ్రాహ్మణ భోగనాత్యకరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద తృంపవే భవలత నిత్యానుకంపానిధి. నీకు మృక్యద తృంపవే భవలత నిత్యానుకంపానిధి అని ప్రార్థన చేస్తుంది.
శ్రీకృష్ణుడు వచ్చాడు, అవ్వా నేను మేనల్లుండమ్మా, నీకు నన్ను ఏదో దేవుడు అంటావు, అదంటావు, ఇదంటావు, ఏమిటావు నీ అభిమానం, నేను మేనల్లుండమ్మా, మీ అన్నగారు వసుదేవుడు ఆయన కొడుకుని నేనంటే ఊరుకోవయ్యా, నువ్వు అలాగే అంటావు, మా ఇదేద్దామని చూస్తూ ఉన్నాను, నువ్వు దేవుడివి నాకు తెలుసు, నువ్వే మమ్మల్ని కాపాడాలంటే శ్రీకృష్ణుడు చాలా సంతోషించి ఫోన్లే అత్త నువ్వు గుర్తు పెట్టావు సంతోషం, దేవుణ్ణి అంటున్నావు కదా, నీకు వరం ఇస్తాను కోరుకోవాలి, నీకు వరం ఇస్తా కోరుకో. ఆవిడ ఏం కోరింది తెలుసునండి, ఆశ్చర్యకరంగా మానవులు ఎవరూ కోరరండి అలాగా, గురించి ఎంత ఉన్నతమైన మనస్తత్వమో నిజంగా. స్వామి విపదస్సంతు నశ్యశ్వతు తత్ర తత్ర జనార్దన, అప్పుడప్పుడు మాకు ఆపదలు వచ్చేలా చూడవయ్యా అని కోరింది. ఆశ్చర్యకరమైన వారికి ఎవరైనా కోరుతాను, అప్పుడప్పుడు మాకు కష్టాలు వచ్చేలా చూడమని నీకు హామీ ఇస్తున్నా, మిగిలిందంతా నన్ను అడగద్దు, మొత్తం మా మేనళ్ళు తోడళ్ళు తమ్ముడు అని చెప్పదు, ఇస్తా అంటే అనన్యాశ్చింత ఎంతో వాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వగామ్య.